82 కోట్ల రూపాయలు. ఉద్యోగుల సంక్షేమం. ఉద్యోగ సంఘాల సలహాలు సూచనలతో కోరిన తర్వాత ఉద్యోగుల భవిష్యత్ నిధి మరియు పెన్షన్ ప్రక్రియలను సజావుగా మరియు కాగితరహితంగా చేస్తున్నాం. ఈ డిపిసి మాడ్యూల్ ద్వారా ప్రమోషన్ ప్రక్రియ ఆన్లైన్ చేయబడింది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించడం ప్రారంభించింది. 1100 కోట్ల రూపాయల డిఆర్ బకాయిలను విడుదల చేశాం. జీపీఎఫ్ మరియు జిఎల్ఐ చెల్లింపులు క్రమం తప్పకుండా చేయబడుతున్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు వారి పిఆర్ఏఎన్ అకౌంట్లో ప్రభుత్వ వాటాతో కలిసి ఎప్పటికప్పుడు కాంట్రిబ్యూషన్ జమ చేస్తున్నాం. మహిళా ఉద్యోగులకు వారి వృత్తి మరియు వ్యక్తిగత జీవితాలలో సమతుల్యతను పెంపొందించే దిశగా సర్వీసులో ఎప్పుడైనా పిల్లల సంరక్షణ సెలవులను పొందేందుకు వీలుగా పిల్లల వయోపరిమితిని తొలగించాము. ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ప్రభుత్వ నిబంధనలకు మించి వారికి బీమా ప్రయోజనాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీతం ప్యాకేజీ కింద మా ప్రభుత్వం బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. మా ప్రభుత్వం వివిధ కేటగిరీలలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్య వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీనితో చాలా కుటుంబాలపై ఆర్థిక భారం మోపబడి ఆర్థికంగా మానసికంగా చాలా బాధపడ్డారు. గత ప్రభుత్వ ఆరోగ్య రంగానికి చెల్లించవలసిన 6,486 కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించకుండా వదిలేసింది. వీటిలో ఎక్కువ భాగం మా ప్రభుత్వం చెల్లించి ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం కల్పించింది. వ్యాధి చికిత్స కన్నా నివారణే ముఖ్యమని మేము నమ్ముతున్నాం. నివారణ వల్ల ఆరోగ్య అవసరాలపై జేబులో నుంచి ఖర్చు గణనీయంగా తగ్గిస్తుంది. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పౌరుడిని ఆరోగ్య సంరక్షణలో కేంద్రంగా ప్రాజెక్ట్ సంజీవనిని చేపట్టింది. కుప్పంలో సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ పైలట్ కింద 41 రోగ నిర్ధారణ పరీక్షలను కవర్ చేసి 63,867 మంది వ్యక్తులను పరీక్షించింది. 6,300 కంటే ఎక్కువ హైరిస్క్ కేసులను గుర్తించి వాటిని ప్రాజెక్ట్ సంజీవనికి అనుసంధానించింది. 2026-27 సంవత్సరానికి ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు 19,306 కోట్లు కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. కార్మిక శాఖ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణలకు అనుగుణంగా మా ప్రభుత్వం పాత చట్టాలను సమీకరించి నూతన కార్మిక్ కోడ్స్ను అమలు చేసింది. కార్మికుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి కొత్త ఈఎస్ఐ వైద్య సేవా సదుపాయాలను ప్రారంభిస్తున్నాం. విజయనగరం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 100 పడకల ఆసుపత్రులు, కర్నూలు, శ్రీ సిటీ, అచ్యుతాపురం, శ్రీకాకుళం ప్రాంతాల్లో 30 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయబడుతున్నాయి. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు విస్తరించడం ద్వారా రాయలసీమ ప్రాంతంలో ద్వితీయ శ్రేణి వైద్యుల సేవల అందుబాటు గణనీయంగా మెరుగుపడింది. 26-27 ఆర్థిక సంవత్సరానికి కార్మిక శాఖకు 735 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. గృహ నిర్మాణం. 2019-24 మధ్యకాలంలో గృహ నిర్మాణ పథకాల కోసం కేటాయించిన 3,300 కోట్లను ఇతర ప్రయోజనాలకు మళ్లించారు. జూన్ 24 నుండి ఆ నిధులను గృహ నిర్మాణానికి వినియోగించి 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. సుమారు 6 లక్షల లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఎస్సీ, బీసీ వర్గాలకు అదనంగా 50,000, ఎస్టీలకు 75,000, పీవీటీజీలకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. వచ్చే సంవత్సరంలో మరో 6 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే ప్రతి అర్హుడైన కుటుంబానికి PMAY గ్రామీణ పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు 6,357 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఎనర్జీ. ఆధునిక అభివృద్ధికి ఎనర్జీ ప్రాణాధారం. ఎనర్జీ భద్రత అంటే ఆర్థిక భద్రత. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం, విద్య, ఆరోగ్యం, ప్రతి రంగం విశ్వసనీయమైన అందుబాటు ధరల్లో ఉన్న విద్యుత్పై ఆధారపడి ఉంటుంది.
గత పాలనలో పీపీఏలను అస్తవ్యస్తంగా రద్దు చేయడం వల్ల అధిక ధరల విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. ట్రూ అప్ ఛార్జీల రూపంలో ప్రజలపై భారంగా మారింది. మా ప్రభుత్వం సరైన విద్యుత్ కొనుగోలు విధానాలు, స్వీయ ఉత్పత్తి పెంపు ద్వారా ఈ రంగాన్ని స్థిరీకరించింది. ఫలితంగా టారిఫ్ సవరణలు చేసి లబ్ధిని వినియోగదారులకు అందించగలిగాం. ప్రస్తుత సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీగా 11,000 కోట్లకు పైగా విడుదల చేసి 22.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాం. అలాగే ఆక్వా టారిఫ్ సబ్సిడీగా 890 కోట్ల రూపాయలను విడుదల చేసి 48,500 మంది ఆక్వా వినియోగదారులకు మద్దతు ఇచ్చాం. బీపీఎల్ వృత్తిదారులకు సబ్సిడీ టారిఫ్లు కొనసాగిస్తున్నాం. సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం కింద 24 నుండి 2.88 లక్షల కోట్ల విలువైన 55 ప్రాజెక్టులను మంజూరు చేశాం. ఇందులో 15.5 గిగావాట్ల సౌరశక్తి, 4.86 వాయుశక్తి, 17.7 గిగావాట్ల పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులను, 1 MMATPA గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఎనర్జీ శాఖకు 13,934 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. రవాణా, రహదారులు మరియు భవనాలు. గత పాలనలో రహదారుల దుస్థితి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంతలతో నిండిన రహదారులు ప్రమాదాలకు దారితీశాయి. మా ప్రభుత్వం అన్ని వర్గాల రహదారుల మెరుగుదలకు విస్తృతంగా చర్యలు చేపట్టింది. ఈ సంవత్సరం 2,499 కోట్లతో 6,030 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధికి మంజూరు చేయడం జరిగింది. పూర్వోదయ పథకం కింద ఈ బస్సులను పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. అదనంగా PM ఈ బస్ సేవా పథకం కింద 11 ప్రధాన నగరాల్లో 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతాము. మహిళా సాధికారత, భద్రత లక్ష్యంగా ఆగస్టు 15, 2025 నుండి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించాం. జనవరి 26 నాటికి దాదాపు 40 కోట్ల మహిళా ప్రయాణికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. 26-27లో MDRలు మరియు రాష్ట్ర రహదారులపై లక్షిత పునరుద్ధరణల ద్వారా గుంతల రహిత రహదారులను నిర్మిస్తాం. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఆడిట్లు, సీసీ కెమెరాలు, రాస్తే సాంకేతిక జోక్యాల ద్వారా రోడ్డు భద్రతను బలోపేతం చేస్తాం. రవాణా, రహదారులు మరియు భవనాల శాఖకు 9,856 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. గనులు మరియు భూగర్భ శాఖ. గత పాలనలో గనుల రంగం వ్యక్తిగత లాభాల కోసం వినియోగించబడింది. మా ప్రభుత్వం పౌర కేంద్రిత ఖనిజ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ జూలై 24లో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. కేవలం ఆపరేషన్ ఖర్చులను మాత్రమే వసూలు చేస్తూ ఇసుకను అందుబాటులో ఉంచింది. ఉచిత ఇసుక విధానం ఉన్నప్పటికీ డిజిటల్ పర్యవేక్షణ, అనుసరణ సంస్కరణల ద్వారా ఈ సంవత్సరం గనుల ఆదాయం 33% వృద్ధిని సాధించింది. యువజనాభివృద్ధి, క్రీడలు, పర్యాటకం మరియు సంస్కృతి. ఏపీ పర్యాటక విధానం 24-29 ద్వారా పరిశ్రమ హోదా, మూలధన సబ్సిడీలు, SGST రీయింబర్స్మెంట్లు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు, పారదర్శక భూ కేటాయింపులతో ప్రగతిశీల విధానాన్ని అమలు చేస్తున్నాం. ఏపీ భూ కేటాయింపు విధానం 2025 ద్వారా గణనీయంగా ప్రైవేటు భాగస్వామ్యానికి, క్యారవాన్ టూరిజం మరియు హోమ్ స్టేల రంగాలలో ఆకర్షించడమైనది. 117 MOUల ద్వారా 20,088 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 122,637 ఉద్యోగ అవకాశాలు సృష్టించాం. 6,681 కోట్ల విలువైన ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత గరిష్టంగా 428 కోట్ల రూపాయల కేంద్ర పర్యాటక గ్రాంట్ లభించింది. సూర్యలంక, అఖండ గోదావరి, గండికోట, సింహాచలం, బొర్రా గుహలు, అహోబిలం, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్రం 7 ప్రధాన కేంద్రాలు మరియు 25 పైగా థీమాటిక్ సర్క్యూట్లతో కూడిన బహుముఖ పర్యాటక గ్రిడ్ను అభివృద్ధి చేసింది. సంవత్సరానికి 60 పైగా
ఉత్సవాల నిర్వహణ ద్వారా సాంస్కృతిక పర్యాటకాన్ని ఉత్తేజపరిచి ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న అనుభవాల రాజధానిగా స్థాపిస్తోంది. తిరుపతిని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో చేస్తూ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తామని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ స్థాయి పర్యాటక వసతులతో పాటు హోటళ్లతో పాటు వినోద ప్రదేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా యాత్రికులకు భద్రతతో కూడిన ఆధ్యాత్మిక అనుభవం కల్పించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి ప్రారంభంగా 60 కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను యోజనాభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి శాఖకు 439 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఖాతాలు 24-25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక లెక్కలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పరిధిలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వారు ఖరారు చేసిన ప్రకారం 24-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లోటు 60,285 కోట్లు, ఆర్థిక లోటు 81,362గా నమోదయ్యాయి. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో జీఎస్డిపిలో వరుసగా 3.79% మరియు 5.11%గా ఉన్నాయి. సవరించిన అంచనాలు 25-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం 2,38,021 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 39,498 కోట్ల రూపాయలు. రెవెన్యూ లోటు సుమారు 41,118 కోట్లు రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్య లోటు సుమారు 80,567 కోట్ల రూపాయలుగా ఉంది. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వరుసగా 2.33% మరియు 4.57%గా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలు 26-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 3,32,205 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. అందులో ఆదాయ వ్యయం 2,56,143 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 53,915 కోట్లుగా అంచనా వేయబడింది. ఆదాయ లోటు సుమారు 22,002 కోట్లు కాగా ఆర్థిక లోటు సుమారు 75,868 కోట్లుగా ఉండవచ్చని అంచనా. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వరుసగా 1.88 మరియు 3.84%గా ఉండనున్నాయి. ముగింపు. ఈరోజు మనం ఎంచుకున్న మార్గాలే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ స్ఫూర్తికి ఈ బడ్జెట్ అర్థం పడుతోంది. ఇది కేవలం మన రాష్ట్రాన్ని రేపటి కోసం సిద్ధం చేసేందుకు ఉద్దేశించింది మాత్రమే కాదు, భవిష్యత్ తరానికి మేలు బాటలు పరిచే బడ్జెట్. ఇది ఆకాంక్షల్ని, బాధ్యతల్ని సమతుల్యం చేస్తుంది. ఈ బడ్జెట్ కేవలం వృద్ధి లెక్కలు చెప్పేది మాత్రమే కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక గమనాన్ని, లక్ష్యాన్ని బలంగా చాటి చెబుతుంది. ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం కలిగించేది కాదు, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఉద్దేశించిన దార్శనిక పత్రం. ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ సవాళ్లకు ధీటుగా బలమైన స్వావలంబన కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన బడ్జెట్ ఇది. రాష్ట్రం ఇకపై సాగించబోయే ప్రయాణానికి క్రమశిక్షణ, సాహసోపేత నిర్ణయాలు, సమిష్టి కృషి అవసరం. లక్ష్య సాధనలో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న భరోసాతో ఉన్నాం. ఎందుకంటే మన కలలను సాకారం చేయడంలో తిరుగులేని నాయకుడు, దార్శనికుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది. భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు, తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంత కృషి చేస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అండదండలు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామ్య సహకారం మరింత ఉత్సాహంతో లక్ష్యాన్ని చేరేలా ప్రేరణనిస్తాయి. ఆ నాయకులిచ్చే స్ఫూర్తి మనల్ని మెరుగైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ప్రజలు వేసే ప్రతి ఓటులో వారి ఆశలు, ఆకాంక్షలు నిక్షిప్తమై ఉంటాయి. ప్రతి ఓటు వెనుక ప్రజల ఆకాంక్షల్ని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. వాటిని సాకారం చేసేందుకు
ప్రతిరోజు ప్రతి క్షణం మనం కృషి చేయాలి. పరిపాలన అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజలకు సేవ చేయడం. ఈ బడ్జెట్ను మనం దీని పరిణామాన్ని బట్టి కాకుండా ఎంత నిబద్ధతతో దీన్ని అమలు చేశామన్న దాన్ని బట్టి చూడాలి. దీనిలో చేసిన ప్రకటనల్ని బట్టి కాకుండా అవి ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయన్న దాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాపై ఉంచిన అచంచల విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.